చక్కపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి. జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి, ఆలకించుడి. భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేయుచున్నాడు. ఇదిగో, రక్షణ నీ కొరకు వచ్చుచున్నది. ఇదిగో, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడు. థ్యాంక్ యూ. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మనము ధ్యానం చేసుకుందాం. అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. ప్రభువా యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన, అందరు కూడా నిద్రపోతున్న సమయంలో నాయన మా యొక్క యూసీవై పరిచర్యకు మీరు ఉదయాన్నే తండ్రి ఆయన ఒక ప్రార్థన సమయం ఇచ్చారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మేమందరం కూడా చిన్న మందగా చేరి తండ్రి వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీరు నాలో ఉండండి. నా ద్వారా మీరు నన్ను మీరు బోరగా వాడుకొని ప్రభా తండ్రి నాయన వాక్యం వింటున్న వారికి నా చెప్పడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా ఎవరైతేనైనా ఆసక్తి కలిగి ప్రభా ఆయన వాక్యము వినుటకు వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కుటుంబాల్లో తండ్రి సంతోషము సమాధానంతో నింపండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభా మా యొక్క యూసీవై పరిచర్ను రాబోయే రోజుల్లో ఇంకా బహుబలంగా మీరు వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి చక్కబరచుడి అనే అంశం గురించి మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త మనం చూస్తే 3వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం గమనించినప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను గురించి అక్కడ మనం చూస్తాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఇక్కడ మనం చూస్తున్నాము బాప్తిస్మమిచ్చు యోహాను మరి యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు, సరళం చేస్తున్నాడుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి బోధిస్తూ ఆ మార్గాన్ని సిద్ధపరుస్తూ చక్కపరుస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సరళము చేయుట లేకపోతే చక్కబరచుట. మనం ఈ మాటలు గమనించినప్పుడు చక్కబరిచేటువంటి వాళ్ళు అవసరం. కనుక సరళం చేస్తున్నాడు యోహాను, అదే సమయంలో ఆ మార్గాన్ని చక్కబెడుతూ ఉన్నాడు. అటువంటి మంచి ఆధిక్యతను దేవుడు యోహానుకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మనం చూస్తే కూడా ఒకసారి యెషయా గ్రంథంలో మనం చూస్తే 62వ అధ్యాయము 10-11 వచనాలని మనం గమనించినట్లయితే, గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కబరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి, ఆలకించుడి. బూది గంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేసి ఉన్నాడు. ఇదిగో, రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే, ఇది ప్రవచన వాక్యంగా మనము అనుకున్నట్లయితే ఈ రోజున అదే సువార్త ఈరోజు ప్రకటించబడుతూ ఉన్నది. కనుక మనందరం కూడా ఈరోజు ప్రతి ఆదివారం కూడా ఆ సువార్తకి వెళ్తున్నాం. అయితే ఈ ఒక 10వ వచనాన్ని గమనించినప్పుడు, రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కబరచుడి అనే మాట చూస్తున్నాం.
రాళ్ళను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. కనుక మనము మన యొక్క దేవుని యొక్క మార్గాన్ని మనము చక్కబరచాలి. కనుక మనము సువార్త ప్రకటిస్తున్నాము అని అంటే అర్థమేందంటే, ఆయన రాజ్యానికి అందరిని గూడా మనం సిద్ధపరుస్తున్నాం. ఆ రోజు యోహాను ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారి గురించి, ఆయన రాకడ గురించి మరి తెలియచేశాడో, ఆయన పుట్టుక గురించి తెలియజేశాడో, ఈరోజు మనం చూస్తున్నాము ఇక్కడ మనము ఆయన యొక్క రాకడ, ఆయన యొక్క పరలోక రాజ్యం గురించి మనం సిద్ధపరుస్తున్నాం. ఈరోజు మనకు దేవుడు ఆ యొక్క ఆధిక్యత ఇచ్చాడు. ఎంతమందికో ఈ సువార్త ప్రకటించేటువంటి ఆధిక్యత లేదు. ఈరోజు దేవుడు మనకిచ్చాడు. కనుక మనము దేవుని యొక్క రాకడ గురించి సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే భాగ్యం మనకిచ్చాడు. ఈరోజు మనము ప్రతి ఆదివారం కూడా చక్కబరుస్తూ వెళ్తున్నాం. అయితే మనము సువార్త చెప్తున్నప్పుడు, మనము ఇతరులకు బోధిస్తున్నప్పుడు, మనము దేవుని యొక్క మార్గాన్ని చక్కబరుస్తున్నప్పుడు, అనేక మందికి దేవుని యొక్క రాజ్యం గురించి మనం బోధిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని మనము వివరిస్తున్నప్పుడు, మనము ఆయన మార్గాన్ని సరళం చేస్తున్నప్పుడు, ఆయన యొక్క పరలోక రాజ్యం గురించి వివరిస్తూ చక్కబరుస్తున్నప్పుడు, అంతకంటే ముందుగా మనల్ని మనము ఒకసారి చక్కబరుచుకోవాలి. ఇదే మన అంశం ఈరోజు. మనల్ని మనమే చక్కబరుచుకోవడం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనము ఏ విషయాల్లో చక్కబరుచుకోవాలి? మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని మనము చక్కబరచాలంటే, మనము ముందు మొట్టమొదటిగా చక్కబరుచుకొని, ఆ తర్వాత మనము దేవుని యొక్క సువార్తను చక్కబరిచేటువంటి వారిగా, మనము సిద్ధపరిచేటువంటి వారిగా, దేవుని యొక్క మార్గాన్ని సరళం చేసేవారిగా ఉండాలని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ, ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకొనును. ఈ వాక్య భాగాన్ని మనము చూసినప్పుడు, మొట్టమొదటిగా మనము సువార్త ప్రకటించాలన్నా, దేవుని యొక్క మాటలు బోధించాలన్నా, దేవుని యొక్క మందిరంలో ఒక మంచి స్థానము దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని కొనసాగించాలన్నా, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం బోధించాలన్నా, మొట్టమొదటిగా మన యొక్క ప్రవర్తన మనం చక్కబెట్టుకోవాలి. అందుకే అంటాడు, యథార్థవంతుడు. ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారు వారి ప్రవర్తనను చక్కబరుచుకుంటారు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. యథార్థంగా జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఈరోజు యథార్థమైన ప్రవర్తన దేవుడు ఇష్టపడతాడు. యథార్థంగా బ్రతుకుట, యథార్థంగా మన జీవితాన్ని కొనసాగించుట. కనుక ఈ విధంగా ఈ ప్రవర్తన కలిగి జీవించినప్పుడు మనల్ని మనము చక్కబరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనము మనలో ఉన్నటువంటి లోపాలను కూడా మనం తెలుసుకోగలము అనే విషయాన్ని నేను మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. కనుక మొట్టమొదటిగా మనము ఇతరులకు వెళ్ళి సువార్త ప్రకటించడం కంటే కూడా ముందు మన జీవితంలో మనల్ని మనము చక్కబరుచుకోవాలని ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మరొక వాక్య భాగాన్ని గమనించినప్పుడు, యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అలా గనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకొని, ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. మనము మన మార్గాన్ని, మన క్రియలను మనము యథార్థముగా చక్కబరుచుకోవాలి. ఇది యథార్థము అనే మాట ఎందుకు ఇన్నిసార్లు దేవుడు ఉపయోగిస్తున్నాడంటే, మన మార్గం గురించి లేకపోతే మన క్రియల గురించి మనము ఆలోచించాలంటే యథార్థంగా ఉంటేనే మనం ఆలోచించగలం. మనం యథార్థంగా ఉండకపోతే మన క్రియలన్నీ కూడా చాలా గొప్పవిగా అనుకుంటాం. ఎదుటి వారి క్రియల గురించి మనం విమర్శిస్తూనే ఉంటాం. అఫ్‌కోర్స్ ఎదుటివారి క్రియలు ఒకవేళ మంచిగా లేకపోయినప్పటికీ, ఎదుటివారు సరిగ్గా లేకపోయినప్పటికి కూడా, మొట్టమొదటిగా ఒకసారి మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు, మన క్రియలు ఒకవేళ సరిగ్గా లేకపోయినప్పటికీ మనకు మంచిగా కనబడతాయి. ఎప్పుడు? యథార్థంగా మనం ఉండకపోయినప్పుడు. అందుకే వాక్యం అంటుంది, మీ మార్గమును, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకొనుడి అని చెప్తున్నాడు. మన మన మార్గము, మనం ఏమైతే దేవుని మార్గంలో వెళ్తున్నామో, ఆ మార్గము, మనం వెళ్ళేటువంటి మార్గము మనము చక్కబరుచుకుంటున్నామా? మనం వెళ్ళే మార్గము దేవుని వాక్యానుసారంగా ఉందా?
మనం వెళ్ళేటువంటి మార్గంలో మరి దేవుడు ఆ మార్గాన్ని చూసి సంతోషిస్తున్నాడా? అనేది ఒకసారి అందరం గూడా ఆలోచించుకోవాలి. అదే విధంగా మన క్రియలు గూడా ఎలా ఉన్నాయి? వాటిని మనం చక్కబరుచుకోవాలి. ఏమైనా లోపాలున్నాయా? మనం జేసేటువంటి పనుల్లో ఏదైనా లోపముందా? లేపోతే మనం జేసే పనుల్లో ఏదైనా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉందా? ఇవన్నీ గూడా మనం చక్కబరుచుకోవాలి. ఆ విధంగా చక్కబరుచుకున్నప్పుడు వాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయం జేస్తాడనే మాట చూస్తున్నాం. ఎప్పుడైతే న్యాయం అనేది అందరికీ సమానంగా ఉంటుందో, అందరికీ సమానంగా మనం న్యాయం చేయగలమో, మనకు, మన పొరుగు వారికి. మన పొరుగు వారంటే ఎవరు? మన కుటుంబ సభ్యుల్లోనే కొందరు పొరుగువారు గూడా ఉంటారు. మన ఇంటి దగ్గర మన పొరుగువారుంటారు. మన ఉద్యోగ స్థలంలో వారు గూడా మన పొరుగువారు. సంఘంలో మన పొరుగువారు. ఇట్లా మనం చూసినప్పుడు మన పొరుగువారనగా మనకెవరైతే మన గృహంలో ఉంటారో వాళ్ళలో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము వివాహమైనప్పుడు ఎవరైతే మన ఇంటికి కోడలుగా వస్తారో ఆమె పొరుగువారుగా, లేపోతే అల్లుడుగా వస్తారో వాళ్ళు పొరుగువారిగా. ఎందుకంటే వారు మరొక గృహం నుంచి వచ్చి మన దగ్గరకొచ్చారు గాబట్టి మనము పొరుగువారిగా భావించాలి గదా! అయినప్పటికీ ఎప్పుడైతే మన ఇంటికొచ్చారో మన సొంత కుటుంబంగా మార్చబడతారో అది వేరే విషయం. అయినప్పటికీ ఇక్కడ మనం చూసినప్పుడు వారికి న్యాయం తీర్చాలంటే గూడా మన మార్గములు, మన క్రియలు చక్కబెట్టుకోవాలి. అందుకంటే న్యాయం తీర్చేటువంటి వాళ్ళు అందరిని సమానంగా చూసేటువంటి పరిస్థితి రావాలంటే, దేవుని యొక్క మాటలు మనము విన్నప్పుడు, ధ్యానం చేసుకున్నప్పుడు, ఆ విధంగా మనము యథార్థంగా జీవించగలము అనే విషయాన్ని నేను మీకిక్కడ తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే మొట్టమొదటిగా మనలో న్యాయము అనేది ఉండాలంటే, మన క్రియలు మనం చక్కబరుచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అదే విధంగా మరొక వాక్య భాగం చూడండి. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం ఈ 13వ వచనాన్ని మనం గమనించినప్పుడు, కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను, మీ క్రియలను చక్కబరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఒకవేళ దేవుడు మనకేదైనా ఒక శిక్ష ఇవ్వడానికి ఆయన సిద్ధపడినప్పుడు కనుక మనం ఎప్పుడైతే మనకు దేవుడు ఆ యొక్క శిక్ష ఇస్తాడు అని తెలుసుకున్నప్పుడు, ఒకవేళ మనము శిక్షకు పాత్రులం కాబోతున్నాము అని అనుకున్నప్పుడు, వెంటనే మన మార్గాన్ని, క్రియలను మనం చక్కబరుచుకోవాలి. కనుక యోనాను గూడా పంపించినప్పుడు, ఆ నినివే పట్టణంలో అంతా గూడా ప్రకటన చేయమని చెప్పాడు దేవుడు. నేను ఆ యొక్క పట్టణం నాశనం చేయబోతున్నాను. ఎందుకంటే, ఆ పట్టణంలో అందరూ గూడా దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు అని జెప్పి ఆయన ప్రకటన చేసినప్పుడు, ఆ యోనా అంతా ప్రకటన చేసిన తర్వాత వెంటనే ఎవరైతే ఆ ప్రకటన విన్నారో అందరూ గూడా ఒక్కసారిగా వచ్చి దేవుని ముందు పశ్చాత్తాపపడ్డారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క కోపము తగ్గిపోతది మన మీద. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఆయన తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను, మీ క్రియలను చక్కబరుచుకొనుడి. చక్కబరుచుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే మనదే. కనుక ఎవరి ప్రవర్తన, ఎవరి క్రియలు వారు చక్కబరుచుకోవాలి. మన క్రియలను మరొకరొచ్చి చక్కబరచలేరు. చక్కబరచడం కూడా అసాధ్యం. ఎందుకంటే మనకు వారు చెప్పినప్పుడు మనం వినడానికి ఇష్టపడం. కనుక దేవుని వాక్యం మాత్రమే మనల్ని చక్కబరచగలదు. కనుక మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మన మార్గములను, మన క్రియలను మనము చక్కబరుచుకుంటాము. మీరు మీరు దేవుడైన యెహోవా మాట వినుడి అనే మాట చూస్తున్నాం. మనము చక్కబరుచుకున్న తర్వాత దేవుని మాట వినాలి. మారు మనసు అంటే అదే గదా! మనం మారు మనసు పొందిన తర్వాత దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మాటలు మనలోకి చొరబడి, మనం ఇంకేమైనా మనలో ఉన్నాయా లోపాలు అవన్నీ గూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మొట్టమొదటిగా మనల్ని మనము చక్కబరుచుకోవాలి అనేటువంటి అంశం గురించి మనం నేర్చుకుంటున్నాం. మన మార్గము మనం చక్కబరుచుకోవాలి. మన క్రియలు మనం చక్కబరుచుకోవాలి. ఆ విధంగా మనం చక్కబరుచుకున్నప్పుడు మనకు దేవుడు ఒక ధైర్యం ఇస్తాడు. ఎలాంటి ధైర్యం ఇస్తాడు? మనము గూడా వెళ్లి ఇతరులను చక్కబరచడానికి మనకు ధైర్యాన్ని దేవుడిస్తాడు. కనుక మనము ఎదుటి వారిని చక్కబరచాలంటే మొట్టమొదటిగా మనము గూడా దేవుని వాక్య ప్రకారంగా మనల్ని మనము చక్కబరుచుకోవాలని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అదే విధంగా మరొక వాక్య భాగాన్ని మనం గమనిద్దాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు మొదటి వచనం మనం చదువుకుంటూ వెళ్దాము. 1వ వచనం నుంచి మనం 6 దాకా చదువుకుందాము. ఆ దినములలో
హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఇక్కడ మనము హిజ్కియా గురించి చూస్తున్నాము. ఈ వాక్య భాగాన్ని మనం అనేక సార్లు చదువుకొని ఉంటాము, అనేక సార్లు మనం ఈ వాక్యాన్ని విని ఉంటాము. ఇక్కడ హిజ్కియా గురించి మనం గమనించినప్పుడు మరణకరమైన రోగము వచ్చింది మరి హిజ్కియాకి. కనుక హిజ్కియా ఇంక చనిపోతాడు. అటువంటి రోగము మరి హిజ్కియాకి వచ్చినప్పుడు వెంటనే దేవుడు తన ప్రవక్తను పంపించాడు, యెషయాను. పంపించి ఏం చెప్పాడండి? ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాల. నీవు మరణమవుచున్నావు, డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాడు యెషయా. నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు. ఈ 2 మాటలు గమనించారా? నువ్వు త్వరలో మరణించబోతున్నావు. ఇంక నువ్వు బ్రతకవు. అయితే నువ్వేం చేయాలి? నీ ఇల్లు చక్కబెట్టుకొనుము. ఈ మాటను అందరూ అండర్‌లైన్ చేసుకోవాలా. మొట్టమొదటిగా మన గృహాన్ని మనం చక్కబెట్టుకోవాలి. ఆయన అంటున్నాడు, నీ ఇల్లును చక్కబెట్టుకొనుము. మన ఇల్లు మనం చక్కబెట్టుకునేటువంటి స్థితిలోకి వెళ్ళాలి. మన ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారికి మనము దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను బోధించడము, వారిని చక్కబెట్టుకోవడము అనేది మనం నేర్చుకోవాలి. అందుకే ఆయన యెషయా మాట్లాడుతూ హిజ్కియా, దేవుడు నీకు చెప్పమన్నాడు, నీవు త్వరలో మరణించబోతున్నావు. ఇక నువ్వు బ్రతకవు. కాబట్టి నువ్వు మరణించక ముందే ఒకసారి నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు సెలవిచ్చాడని చెప్పిన వెంటనే అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో హిజ్కియాకి కొంత భయమేసింది. అంతే కదండీ! ఏదైనా మనకు ఒక మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు వెంటనే మన కుటుంబ సభ్యులు కావచ్చు, మనమన్నా బాధపడతాం. ఏంది నాకు ఇలాంటిదొచ్చేసింది. ఇంక నేను చనిపోతాను గదా! ఇంక నా పరిస్థితి ఇంతేనా అని కొంత మనం బాధపడతాం కదా! అదే విధంగా ఇక్కడ మనం చూసినప్పుడు గూడా హిజ్కియా చాలా బాధపడ్డాడు. వెంటనే తన ముఖమును ఆ గోడ తట్టు తిప్పుకొని అంటున్నాడు, యెహోవా దేవా అని పెద్దగా ప్రార్థన చేస్తూ, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో చెప్తున్నాడు ఇంకా దేవునికి. అయ్యా, నేను యథార్థంగా జీవించానే, నీ సన్నిధిలో నేను చక్కగా జీవించాను గదా! నీకన్నీ తెలుసు గదా! నీ దృష్టికి నేను అనుకూలంగా సమస్తమును నేను జరిగించాను గదా! అంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించాను గదా! నేను నీ మాట ప్రకారంగా నేను జీవించాను గదా! సంఘంలో గూడా నీ యొక్క మాట ప్రకారం నేను అన్నీ గూడా జరిగించాను గదా! అని అన్నీ గూడా దేవునికి తెలియజేస్తా ఉన్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు చూసారా? మనం గూడా అదే విధంగా ప్రార్థన చేయాలి. అయ్యా, ఒకవేళ మనకు అలాంటి పరిస్థితి ఏమైనా వచ్చినప్పుడు, అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. నేను నీ కొరకు ఎంత సేవ చేశాను? నీ కొరకు నేను ఎంత పరిచర్య చేశాను? కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. మనం గూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. అటువంటి పరిస్థితి మనకొచ్చినప్పుడు మనము కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు యెహోవాకు ప్రార్థన చేశాడు ఆ విధంగా. కనుక మనము గూడా మన జీవిత ప్రయాణంలో ఇలాంటి ఒకవేళ పరిస్థితులు మనకొచ్చినప్పుడు మనము కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. మన యొక్క ప్రవర్తన గురించి ఆయనకు చెప్పాలంటే మనము అందుకోసమే జాగ్రత్తగా జీవించాలి. మనము జాగ్రత్తగా మంచిగా జీవించినప్పుడు మనం ధైర్యంగా ఆయనకి చెప్పగలం. అయ్యా, నేను ఈ విధంగా మంచిగా జీవిస్తున్నాను. నేను నీ వాక్య ప్రకారంగా జీవిస్తున్నాను. నేను నీ వాక్యము ఏమైతే బోధిస్తుందో ఆ వాక్యాన్ని నా జీవితంలో అన్వయించుకొని నేను బ్రతుకుతున్నాను గదా! నా కుటుంబ సభ్యులందరూ గూడా నీలో జీవిస్తున్నారు గదా! మేమందరం కలుసుకొని ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుని వాక్యంలో జీవిస్తున్నాం గదా! మరి ఎందుకొచ్చింది మాకిట్లాంటి మరణకరమైనటువంటి వ్యాధి అనేటువంటి ఇక్కడ మనం చూసినప్పుడు హిజ్కియా కన్నీళ్లు కారుస్తున్నాడంట. ఎప్పుడైతే కన్నీళ్లు కారుస్తున్నాడో యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. వెంటనే దేవుని వాక్కు మళ్ళీ యెషయాకు ప్రత్యక్షమై ఏమంటుందో తెలుసా? నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా,
నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించుచున్నాను. ఎప్పుడైతే మనము ఆ విధంగా ప్రార్థన చేస్తామో, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రవర్తన అంతటిని దేవుడు మరొకసారి పరిశీలిస్తాడు. కనుక మనము దేవునికి విన్నవించుకోవాలి. మనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన మళ్ళీ ఒక్కసారిగా మన ప్రార్థన అంగీకరిస్తాడు. అందుకు తర్వాత చూడండి, అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్కాలము నీకిచ్చేదను. వెంటనే చూసారండి, ఇందాకేమన్నాడు? నువ్వు బ్రతకవు, నీవు మరణిస్తావు. నీవు ఇంక బ్రతకవు అనేటువంటి చెప్పిన మాట మనం చూసాం ఆ 2వ వచనంలో. ఇప్పుడేమంటున్నాడు? 15 సంవత్సరములు నీకు ఆయుషిస్తాను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపిస్తాను. ఎంత మంచి గొప్ప మాట చెప్పాడంటే దేవుడు. దేవుడు ఆయుష్ మాత్రమేనా? దేవుడు హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు నువ్వు చనిపోతావని, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పిన దేవుడు మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు ఈ రోజున? 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పెంచుతున్నాను. నువ్వేం చేయాలా? నీ పట్టణాన్ని గూడా నేను కాపాడుతాను. నీకెవరైతే శత్రువులు ఉన్నారో వారి నుంచి పట్టణాన్ని గూడా నేను విడిపిస్తాను అనే వాగ్దానం మరి దేవుడు చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య భాగాన్ని మనం వింటున్నప్పుడు ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఒకవేళ మన కుటుంబంలో రావచ్చు. అలాంటి సమయంలో మనం గూడా దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి మనం విన్నవించాలి. దేవునితో మనం మాట్లాడాలి. మన గురించి మనం తెలియచేయాలి. మన గురించి అడుగుడి మీకు ఇవ్వడని చెప్పిన విధంగా మనం దేవునితో అడగాలి, ఆయనకు విజ్ఞాపన చేసినప్పుడు. అందుకోసమే ప్రతిరోజు మనం ప్రార్థన విజ్ఞాపనలు పెడుతున్నాం. కనుక ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్‌లు గూడా పంపిస్తున్నాం. మరి ఆ ప్రార్థన విజ్ఞాపనలు మీరు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కనుక ఆ విజ్ఞాపనలు మనము చేసినప్పుడు ఎవరైతే బాధపడుతుంటారో వారు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఈరోజు హిజ్కియా మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు దేవుడు మరి హిజ్కియా ప్రార్థన విన్నాడు. అయితే హిజ్కియా ప్రార్థన ఎలా ఉందంటే, అయ్యా నేను యథార్థంగా జీవించాను గదా అని ధైర్యంగా చెప్తున్నాడు. నీ మందిరంలో నా ప్రవర్తన మంచిగా ఉంది గదా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈరోజు మనం గూడా ఆ చెప్పగలిగేటువంటి స్థితిలోకి రావాలి. ఆ చెప్పగలిగే స్థితిలోకి రావడం అంటే అర్థం ఏంటి? చక్కబెట్టుకోవడం. కాబట్టి మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకోవాలి. మన కుటుంబంలో భార్య మరి ఆమె ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు నువ్వు వెంటనే భర్తగా చక్కబెట్టాలి. ఏమ్మా నీ ఆలోచన సరిగ్గా లేదు. నీ ప్రవర్తన సరిగ్గా లేదు. నీ మాట తీరు సరిగ్గా లేదు. నువ్వు మార్చుకోవాలి. దేవుని వాక్యం ఇది మనకు బోధించడం లేదు. ఇలా ఉండకూడదు అని నువ్వు దేవుని వాక్యాన్ని చూపిస్తూ నువ్వు చక్కబరచాలి. ఒక భార్యగా నీ భర్త ఒకవేళ త్రాగుబోతుగా ఉంటే, ఒకవేళ నీ భర్త బయటికి పోయి తిరిగిబోతుగా ఉన్నట్లయితే నువ్వు భర్తను చక్కబెట్టుకోవాలి. ఇదిగో మనకు వాక్యం ఇలా బోధిస్తుంది. మనం క్రైస్తవులుగా జీవిస్తా ఉన్నాం. మనము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం. మనల్ని అందరూ గమనిస్తా ఉన్నారు. మన వాక్యము, మన పరిశుద్ధ గ్రంథము ఏమని బోధిస్తుంది? మరి నువ్వెలా జీవిస్తున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించాలి. నువ్వు మార్చుకోవాలి అనేటువంటి ఒక మాట చెప్పినప్పుడు నీ కుటుంబంలో నీ భర్తను చక్కబెట్టుకోవాలి. అదేవిధంగా భార్యాభర్తలుగా ఇద్దరు కలుసుకొని నీ బిడ్డలను మీరు చక్కబెట్టుకోవాలి. మీ బిడ్డల గురించి మీరు ఆలోచించాలి. మీ బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయాలి. మీ బిడ్డలకి ఒకవేళ మరి కాలేజ్‌కో స్కూల్‌కో వెళ్ళొచ్చిన తర్వాత ఆ బిడ్డలకి దేవుని వాక్యాన్ని బోధించాలి. వారికి మీరు చక్కబెట్టాలి. ఇదిగో ఒకవేళ వాడు ప్రవర్తన సరిగ్గా లేకపోతే, కుమార్తె యొక్క ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు, నాయనా ఇదిగో వాక్యంలో ఇలా ఉంది. నువ్వు చక్కబెట్టుకో. నీ ప్రవర్తన సరిగ్గా లేదు. నువ్వు దేవుని వాక్యానికి ఇది వ్యతిరేకమైంది అని నువ్వు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు వింటారు. కాబట్టి మన కుటుంబాన్ని ఆయన అంటున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. చూసారా హిజ్కియాకి? హిజ్కియా ఇంక నువ్వు ఉండవు. నువ్వు మరణించబోతున్నావు. నువ్వు ఇంక బ్రతకవు. నువ్వు మరణించక ముందు ఒకసారి నువ్వు ఇల్లు చక్కబెట్టుకుంటావా అన్నప్పుడు యథార్థంగా ఆయన అంటున్నాడు, నేను యథార్థంగా జీవించాను కదయ్యా. ఎందుకు నేను మరణించాలి? నేనేం చేశాను? నాకు కొంత ఆయుష్ ఇవ్వవా అన్నప్పుడు దేవుడు 15 సంవత్సరముల ఆయుష్ పెంచాడు. ఈరోజు మనకేదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అనేది ఆలోచించాలి. ఈరోజు చాలా మంది జీవితంలో ఆలోచన లేదు. ఆ యొక్క ఒక వ్యాధి వచ్చినప్పుడు వెంటనే ప్రార్థన చేయమని కోరుతున్నారు, మంచిదే. కానీ ఎందుకు మనకిచ్చాడు అనేది ఆలోచిస్తున్నామా? ఆలోచించాలి. హిజ్కియా ఆలోచించాడు. వెంటనే నాలో లోపం ఉందేమో, దేవుడు ఏమైనా అనుకుంటున్నాడేమో అని వెంటనే నాలో లోపం లేదు కదయ్యా, ఏముంది చూడు, నువ్వు నన్ను గమనించు అని. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. నన్ను నువ్వు గమనించు ఒకసారి, కృపతో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు కదండి. కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని
దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు హిజ్కియా. వెంటనే కన్నీళ్లు విడిచాడు. ఆ కన్నీళ్లు దేవుడు చూశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితి మన కుటుంబంలో కూడా రావచ్చు. వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఒకటే. ఒకసారి మనం గురించి మనం దేవునికి విన్నవించాలి. అయ్యా, నేను నీ కొరకు జీవిస్తున్నాను కదయ్యా. మనం చూసాం పగడాల ప్రవీణ్ గారు. ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో నేను ఈ విషయాన్ని చాలా సార్లు సంఘంలో కూడా చెప్తూ ఉంటాను. వాళ్ళ కుమార్తెకు బాగాలేకుండా వచ్చింది. వాళ్ళ కుమార్తెకు గుండెలో హోల్ ఉంది. ఆ సమయంలో ఆమెకు ఎన్ని దగ్గరలు చూపించినా తగ్గలేదు. అప్పుడు వెంటనే ఒకానొక సమయంలో వాళ్ళ కుమార్తెతో కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక దగ్గర కారు ఆపాడు. ఆ కారు దిగాడు. దిగి తలుపేసేసి లోపల వాళ్ళ కుమార్తె, వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చున్నారు. బయటకి నిలబడి అంటున్నాడు, పెద్దంగా ఏడ్చాడు. అయ్యా, ఏంది ప్రభువా ఇది? నేను నీ కొరకు సేవ చేస్తున్నానే. నీ కొరకు నాయన ఆ ఉత్తరపు దిక్కునెళ్ళి, ఆ నార్త్ సైడ్ వెళ్ళి అనేక ప్రాంతాల్లో అక్కడ నన్ను హింసించే వాళ్ళున్నారు. అయినప్పటికి గూడా నేను ఎదిరించి సువార్త చేశానే. ఇంత కష్టపడి నీ సువార్త నేను ప్రకటిస్తుంటే నా కుమార్తె గుండెలో నువ్వు హోల్ పెడతావా? మరి ఆ కుమార్తె యొక్క పరిస్థితి ఏంటి? అని పెద్దగా ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పగడాల ప్రవీణ్ గారి యొక్క ప్రార్థన ఆలకించాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఆపరేషన్ కూడా లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. చూసారండి ఎంత గొప్ప దేవుడో! కాబట్టి మరి ప్రవీణ్ గారు సువార్త చేస్తున్న విషయం దేవుడికి తెలీదా? తెలుసు. అయినప్పటికీ మరి కొన్నిసార్లు మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. వెంటనే పగడాల ప్రవీణ్ గారు చేసిన ప్రార్థన ఆలకించాడు. దేవుడు ఆ కోపాన్ని ఏమైతే ఒకవేళ కోపం ఉండొచ్చో మరి ఎందుకనో సరిచేసుకున్నాడు. వెంటనే దేవుడు మళ్ళీ ఆ బిడ్డను స్వస్థపరిచి అదే సాక్ష్యాన్ని ఈరోజు మనందరం గూడా వింటున్నాము అంటే దేవుడు అంత గొప్ప దేవుడు. మరణాన్ని గూడా ఆయన ఒకసారిగా దాన్ని 15 సంవత్సరాల ఆయుష్ పెంచగలడు. చనిపోయినటువంటి లాజర్‌ని బ్రతికించిన దేవుడు. నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుడే ఈరోజు కూడా ఉన్నాడు. కాబట్టి ఆయనకు సమస్తము గూడా సాధ్యమనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకోసం మనం విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. మనల్ని మనం ఒకసారి చక్కబరుచుకోవాలి. అదే విధంగా చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినప్పుడు, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ, ఈ మాట అండర్‌లైన్ చేసుకోండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేకలు వినబడ్డాయి. వెంటనే అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరుచుకున్నారు. అర్ధరాత్రి వేళ ఆయన వస్తున్నాడు అనే కేక వినిపించిన వెంటనే అందరూ కూడా దివిటీలను చక్కబరుచుకున్నారు. కనుక ఒకవేళ నిద్రపోతుండొచ్చేమో, వెంటనే లేసారు, చక్కబరుచుకున్నారు. ఈరోజు మనం గూడా చక్కబరుచుకోవాలి. మనం చక్కబరుచుకోకపోతే మనం ఒకవేళ ఆయన్ని ఎదుర్కోలేనం. ఆయన పెండ్లి కుమారుడుగా మన మధ్యకు రాబోతున్నప్పుడు వధువైన సంఘముగా మనందరం ఆయన్ను మనము ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉండాలి. చక్కబరుచుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనం చక్కబరుచుకుంటున్నామా? ఈరోజు ఈ గూగుల్ మీట్‌లో మనమందరం గూడా వస్తున్నాం, మంచిదే. మనము సిద్ధపాటు కలిగి వస్తున్నామా అనేది ఆలోచించాలి. ఈరోజు కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాము ఈరోజు వాక్యాన్ని చక్కబరుచుకోవాలి. మన కుటుంబాన్ని మనం చక్కబరుచుకున్నప్పుడు, మన యొక్క జీవితాన్ని మనం చక్కబరుచుకున్నప్పుడు, మనం వెళ్లి ధైర్యంగా ఇతరులను చక్కబరచొచ్చు. మనం వెళ్లి ధైర్యంగా సువార్తను ప్రకటించొచ్చు. ఒకవేళ మనల్ని మనం చక్కబరుచుకోకుండా సువార్తకెళ్ళినప్పుడు, ఒకవేళ సువార్త ప్రదేశాల్లో ఎవరైనా మనల్ని చూసినప్పుడు, ఒకవేళ మనల్ని విమర్శించొచ్చేమో, వీడు సరిగ్గా మారలేదు. వీడి జీవితంలో మార్పు లేదు. ఆమె జీవితంలో మార్పు లేదు. వీళ్ళు మళ్ళీ వచ్చి సువార్త చెప్తున్నారా? వీళ్ళు సువార్త చెప్పడానికి అసలు అర్హులేనా అని అన్నప్పుడు, మనకు కాదండి అవమానం. దేవునికి అవమానం వస్తది. అందుకోసమే ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, చక్కబరచుడి. దేవుని యొక్క మార్గాన్ని మనం చక్కబరుచుకోవాల్సిందే. దేవుని యొక్క మార్గాన్ని మనం సిద్ధపరచాల్సిందే. యోహానులాగా మనం సరళం చేయాల్సిందే. అదే సమయంలో మనం గూడా మనల్ని మనం చక్కబరుచుకోవడం, మన కుటుంబాన్ని చక్కబరుచుకోవడం, దేవునికి మహిమకరంగా మనందరం గూడా వాడబడినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలని దేవుడు దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ గూడా దయచేయునుగాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. ఆమేన్. చక్కపరచుడి అనే దాని మీద మంచిగా సందేశం అందించిన సహోదరులు వినీత్ కుమార్ గారికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. వాక్య ఫలింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జకరియా బ్రదరు
జక్కర బ్రదర్ అందుబాటులో లేకపోతే ప్రార్థన చేసుకుందాం. సుకుమార్ గారు అన్న మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నీ సన్నిధానంలో చేరి దేవా నిన్ను స్తుతించటానికి నీ కృప చూపించారు. నీ దాసుని మీరు నిలవబెట్టి దేవా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలయ్యా. దేవా కుటుంబాన్ని చక్కపరుచుకునుడి అని తండ్రి ప్రభా మీరు మాతో సెలవిచ్చిన రీతిగా తండ్రి దేవా కుటుంబాలలో తండ్రి ప్రభా ఒకరు నీ సొమ్ముగానికి వచ్చిన ఎదురు వస్తున్న కుటుంబంలో బిడ్డలు తండ్రి నీ సొమ్ముగానికి రాని వారు ఉంటున్నారు, భక్తిహీనులుగా ఉన్నవారు ఉంటున్నాము దేవా. అలాంటిది మా కుటుంబాలలో తండ్రి ప్రభా కుటుంబం మొత్తమును తండ్రి ప్రభా నీ సొమ్ముగానికి నడిపించుకోగలిగిన రీతిలో వారి జీవితాలను చక్కపరిచి తండ్రి నీ యందు భయభక్తులు వాళ్ళకి నేర్పించే విషయంలో నీ కృప దయచేయమని ప్రభా ప్రార్థన చేయించున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మ చేత తండ్రి మీరు మమ్మల్ని నింపండి దేవ. నీకు ఇష్టమైన రీతిలో యథార్థవంతులుగా న్యాయవంతులుగా ఉండుటకు కృప దయచేయండి దేవా. హిజ్కియా నీ ఎదుట ఏ విధంగా నేను నడిచాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఏ విధంగా మొరపెట్టాడో తండ్రి ప్రభా, యథార్థమైన ప్రవర్తన యథార్థమైన జీవితము తండ్రి ప్రభా, ప్రతి విషయంలో నేను భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో తండ్రి, ధైర్యంగా నీతో మాట్లాడగలిగిన అనుభవాన్ని తండ్రి ప్రభా మీరు మాకు దయచేయమని ప్రభా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంకను నీ దాసుని మీరు బలపరచండి, నీ పరిశుద్ధాత్మ చేత మీరు నింపండి. అనేక ప్రాంతాలలో తండ్రి ప్రభా వాడబడటానికి నీ కృప దయచేయండి. అనేక కుటుంబాలను తండ్రి ప్రభా కట్టడానికి నీ బలహీనులను బలపరచడానికి నీ దేవా నీ బోరగా మీరు స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. వందనాలు. ప్రార్థించిన